and we, on the behalf of the government, will definitely involve the people, local people, take their views, identify the problem, go around the localities, talk to the people, and as per suggestion and their priorities, we would like to take up the work immediately. There are certain teams which are instant teams. Immediate ga pani తక్షణమే స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, డ్రైన్స్లో లీకేజెస్ ఉంటాయి, రోడ్ రిపేర్స్ ఉన్నాయి. Then sometimes ఇక్కడ రాగానే చెప్పారు there are the electrical poles have to be shifted which are creating traffic issues and traffic problems. And next 4 days intensive గా చేయడం, ఆ తర్వాత కంటిన్యూస్ గా మానిటర్ చేసి ఎప్పుడైనా whatever need is there, we would like to definitely come to the expectations of the people. And I'm sure with the guidance of our government, our minister, and all the officials of any departments like GHMC, then police department, revenue department, electrical department, Hyderabad Metro Water Supply Department, everybody is going to participate along with the people and make this Swachh Telangana and Swachh Hyderabad program very successful. I, on the behalf of the government, congratulate the Film Nagar Society Association who have come out in a big way to support this program. Their participation is going to inspire all the people, not only in Hyderabad, but whole Telangana, to participate with the vigor and enthusiasm. Once again, I call upon the people of Hyderabad and this area particularly to come out and participate wholeheartedly and make this program as successful. Thank you very much. ప్రముఖ దర్శకులు కె రాఘవేంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మినిస్టర్ గారికి, రాజేష్ తివారీ గారికి, వాళ్ళ ద్వారా ముఖ్యమంత్రి గారికి చిన్న సూచన, నచ్చితే తీసుకోండి. ఏదైనా ఒక పని చేయాలంటే ఒక స్పిరిట్ రావాలి మనిషికి. ఈ సంవత్సరం 425 యూనిట్స్ ఎవరు బెస్ట్గా చేస్తే ఇయర్ ఎండ్లో వాళ్ళకి అవార్డు ఇస్తా అని చెప్పండి. వచ్చినట్టు వాళ్ళతో పాటు పక్కిళ్ళు కూడా ఊడుస్తారు. థ్యాంక్ యూ. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సజెషన్ చిన్నదైనా చాలా పెద్ద సజెషన్, చాలా అందమైన సజెషన్ ఇచ్చారనే. మన ప్రీతం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయం మేరకి మనలోని వాడు, మనవాడు మినిస్టర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని, స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి గవర్నమెంటే చాలా పెద్ద ప్లాన్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. దానికి వెంటనే సినిమా ఇండస్ట్రీ తరఫున మా పెద్దవాళ్ళందరూ కూడా, మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, డైరెక్టర్స్ కౌన్సిల్ కానీ, అట్లాగే అన్ని క్రాఫ్ట్స్ వారు కానీ, మమ్మల్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని అందరినీ కలుపుకుని పోతూ ఇది ఒక అద్భుతమైన కార్యక్రమంగా ఇవాళ రూపుదిద్దుకుంది. ఇది మినిస్టర్ గారు చెప్పినట్టుగా సినిమా అనేది ఒక ఇన్స్పిరేషన్ పాయింట్. ఎవరికైనా మంచి చెప్పాలన్నా, అట్లాగే సమాజం మీద ఎలాంటి అభిప్రాయం కలగాలన్నా కూడా అది సినిమా ద్వారా వీలవుతుందని వారు మనలో ఒక వ్యక్తి కాబట్టి వారు నమ్మారు, అలాగే మనకు చెప్పారు. ఆ విషయాన్ని మనం డెఫినెట్గా అర్థం చేసుకుని మనం అందరం ముందుకు రావడం జరిగింది. ఈవేళ ఇది ఒక ఇల్లు బాగుండాలి, ఒళ్ళు బాగుండాలి అంటారు. అంటే మన ఇల్లు బాగుంటే, మన ఒళ్ళు బాగుంటే జీవితం బాగుంటుంది అని. ఇల్లు ఎప్పుడు బాగుండాలి? మనం క్లీన్ చేసుకున్నప్పుడు. ఒళ్ళు ఎప్పుడు బాగుండాలి? బయట కూడా క్లీన్ చేసినప్పుడు. సో ఎక్కడైనా క్లీన్గా ఉంటే మనం అంతా ఆటోమేటిక్గా క్లీన్గా ఉంటాం. కాబట్టి ఇది ఒక అద్భుతమైన ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాం చేయడానికి మినిస్టర్ గారు మేమే చాలా ఆనందపడుతున్నామని మీకు సవినయంగా మనవి చేస్తూ, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఇంత అటెండెన్స్ బహుశా ఈ మధ్య సినిమాలు ఎప్పుడు చూసినప్పుడు మీరు చాలా అద్భుతమైన అటెండెన్స్ ఇచ్చినందుకు మా వాళ్ళందరికీ కూడా ఐ లవ్ యూ ఆల్. అండ్ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి తప్పకుండా కూడా, అంటే మేము నిజంగా ఊడ్చామా లేదా, నిజంగా చెత్త ఎత్తామా లేదా పాయింట్ పక్కన పెడితే మేము కూడా చెత్త ఎత్తాము
అనేది, మేము కూడా క్లీన్ చేశాము అనేది, క్లీన్ చేయటం అంటే ఉట్టి రోడ్డు తొడవటం మాత్రం కాదు, మనసులతో సహా అన్నీ క్లీన్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే దీంతో పాటు అది కూడా ఇంపార్టెంట్. మనం ఎంత క్లీన్గా ఉండాలో మన రోడ్లు అంత క్లీన్గా ఉండాలి, రోడ్లు ఎంత క్లీన్గా ఉండాలో మన ఇల్లు అంత క్లీన్గా ఉండాలి, ఇల్లు అంత క్లీన్గా ఉండాలో మన మనసు కూడా అంతే క్లీన్గా ఉండాలి. మరొకసారి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విక్టరీ వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నా. అందరికీ నమస్కారం. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండ్ సీఎం గారు has done a wonderful thing to inaugurate this wonderful program. And on behalf of the film industry, ఈ ప్రోగ్రాంలో తప్పకుండా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను. తప్పకుండా మా తరఫున అన్ని కోఆపరేషన్ ఉంటుందని చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవనీయ మంత్రులు, సినిమాటోగ్రఫీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, ఇక్కడ వచ్చిన ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలకి అందరికీ నమస్కారం. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ చాలా మంచి కార్యక్రమం. ఇందులో పాల్గొంటున్నందుకు నిజంగా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని హైదరాబాద్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్వి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. స్వచ్ఛ హైదరాబాద్ మంత్రివర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగర పట్టణం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమానికి స్పాట్లో రాజేష్ తివారీ గారికి ఒక 50 లక్షలు శాంక్షన్ చేయడం అనేది నిజంగా ఇది ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఈ కార్యక్రమం నిర్వహించాలనే దాని మీద ఉందనే దానికి ఒక ఆఫీసర్, నోడల్ ఆఫీసర్కి ఒక 50 లక్షలు శాంక్షన్ చేసి ఇమీడియట్గా ఆ వర్కులు చేయటం అనేది నిజంగా చాలా గొప్ప అవకాశం. ప్రతి స్లమ్ ఏరియాలో కానీ హైదరాబాద్ సిటీ అంతా క్లీన్ చేసుకునేదానికి ఇది ఒక మంచి కార్యక్రమం. అలాగే సాధ్యమైనంత వరకు చెత్త కుండీలు చాలా ఎక్కువగా ఎవరైనా స్పాన్సర్ చేయదలిస్తే అవన్నీ కానీ ప్రభుత్వమే చేస్తుంది అనకుండా ఈ ప్రభుత్వం ఇస్తుంది సార్, కాదు సార్, ఇంకెవరైనా వాలంటరీగా స్పాన్సర్ చేసి వాళ్ళు మంచివి ఈ మున్సిపల్ ట్రాక్టర్లు తీసుకెళ్లేటటువంటి పెద్ద ఇటువంటివి ఎవరైనా స్పాన్సర్ చేస్తే కూడా ఈ కార్యక్రమంలో చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసి స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ క్లీన్ సిటీగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నమస్కారం. దర్శకుడు ఎన్ శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ ఈ రెండు అద్భుతమైన కార్యక్రమాలతో తన మనసుకు నచ్చిన విధంగా ప్రతి ఒక్కరి ఆరోగ్యం అద్భుతంగా ఉండే విధంగా డిజైన్ చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా అందరి తరఫున శుభాభివందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఫిలిం నగర్లో ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా అమోఘంగా ప్రారంభించడానికి వచ్చిన మన ప్రియతమ గౌరవ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారికి, అట్లాగే రాజేష్ తివారీ గారికి, మిగతా సినిమా ఇండస్ట్రీ పెద్దలందరికీ, మిత్రులకు అందరికీ కూడా నా శుభాభివందనాలు. స్వచ్ఛ హైదరాబాద్ తెలంగాణ ఒక కడిగిన ముత్యంలా, మెరిసే వజ్రంలా, భూమిపై అచ్చమైన పచ్చని పందిరిలా, అందమైన లోగిల్లా ఉండాలనేది కేసీఆర్ గారి లక్ష్యం. ఎందుకంటే ఈరోజు మన పక్కన మన పరిసరాల్లో అశుభ్రత ఉంటే, శుద్ధిగా లేకపోతే దానివల్ల వచ్చే బ్యాక్టీరియా కావచ్చు, క్రిమికీటకాలు కావచ్చు, మన ఆరోగ్యం పైన అవి దాడి చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవేర్నెస్ కింద తీసుకొని నిజంగా కూడా అపరిశుభ్రత అనేది మనకు కనిపించని శత్రువు. తుఫాన్ లాగా, సునామీ లాగా, భూకంపాల్లాగా అవి కనపడతాయి. కానీ ఈ అపరిశుభ్రత, కలుషితము, ఈ క్రిమికీటకాలని ఉత్పత్తి చేసే ఈ డస్ట్ అనేది కనిపించని శత్రువు. ఈ శత్రువును వేటాడడానికి
ఈ శత్రువును తుడిచిపెట్టడానికి ఈ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం మొదలైంది. కాబట్టి మీ అందరూ కూడా పాల్గొనడానికి వచ్చినందుకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సింగపూర్ లాగా చేసి చూపిస్తామని దేని పెట్టి చెప్తున్నారు? మిమ్మల్ని అందరినీ నమ్ముకునే చెప్తున్నారు. ఇదంతా వాళ్ళు చేసే ఆ కార్యక్రమానికి మనమందరూ హెల్ప్ చేస్తేనే ఇది సింగపూర్